ప్రతి స్టోరీ నువ్వు బయట పెడుతున్నావు అని అది అలాగే మాట్లాడతారులే, కానీ నేను ఎలాగో దాన్ని బయట లాగేసి మీకు కొంచెం స్వారస్యం కూడుతాను నేను, అంతే కదా. No, but ఇందులో if you see, he has this two finger. You can allegorically take, if you take the Gandhi route, one is self-discipline. Kill the asura in you. Absolutely. Yeah. Because that villain is there in you. Correct. You always point at the world of సమాజం ఇలా అయిపోయింది, వాడే కారణం అంటున్నారు. మీకు అందులో ఆ క్రైమ్లో మీరు కూడా పంచుకుంటున్నారు. యూ హ్యావ్ what you call partnership in that crime అనేది, which means it is a two-pronged attack which has to be done. That is why two fingers. అదే సార్ ఫస్ట్ పార్ట్ లో చెప్పినట్టు ఇవ్వడం కూడా తప్పు, తీసుకోవడం ఇవ్వడమే తప్పు, తీసుకోవడం తప్పు. కానీ two-pronged is one finger should hit you. That is the one Varma. Another Varma is this. You see the dot? It is fading. But once it fades, you should forget it. The dot should hit here. So these two fingers, you hide it. You don't see this. This political thing, we are not showing you. But it is there. And that's what I like. This is the new cinematic Varma by Mr. Shankar. So, the one finger is this way, another finger when it joins together. One, the punch is stronger. Two, you're sending a political message. This is one way of killing people. But is it possible for you? The other possibility is hit that Varma at the bad man inside you. Correct. Don't do it. Then you have the right to ask the other man, మీరు ఎందుకు ఇలా లంచం తీసుకుంటున్నారు? మీరు తీసుకోకూడదు. మీ లోపల రాక్షసుడిని అసురుడిని ఫస్ట్ ప్రశ్నలు చెప్పండి, తర్వాత వచ్చి ఇంకో మనిషిని ప్రశ్న అడగండి. అక్కడ ఒక రాక్షసుడిని చంపేస్తున్నాడు అనేది కాదు, ఇదే భగవంతుడు, ఇదే రాక్షసుడు. చాలా డిమానిక్ ఒక దారి తీసుకుంటుంది. మనం లైట్ గా వద్దాం. శంకర్ గారి ఇమాజినేషన్ లో ఈయన ఎక్కడ ఈ లొకేషన్స్ వెతుకుతారయ్యా, ఈయన సినిమాలో మాత్రం ప్రతి ఫ్రేమ్ ఎలా కళ చూస్తున్నట్టు ఉంది అని ఆడియన్స్ 30 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. శంకర్ గారు మీ ఇమాజినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? విజనరీ ఎలా వస్తుంది సార్? అది బేస్డ్ ఆన్ ఆడియన్స్ ఓన్లీ. ఆడియన్స్కి మనం చూపిస్తాం ఒక పిక్చర్లో ఒక సాంగ్, ఆ క్యారెక్టర్ బట్టి ఆ క్యారెక్టర్ డ్రీమ్ ఎలా ఉంటుంది, ఆయన ఎలాంటి లొకేషన్లో ఇమాజిన్ చేస్తారని ఆ షూలో వెళ్ళి ఇమాజిన్ చేసేటప్పుడు ఒకటి వస్తుంది. అది చూపించిన తర్వాత అదన్నీ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ ఆడియన్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఇంకా బెటర్గా ఏదో ఇవ్వాలి. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టర్. ఒక్కొక్కప్పుడు పిక్చర్ చేసిన తర్వాత డైరెక్టర్గా యాక్టర్ కానీ మీరు ఇది అనుకుని చేస్తారు కాదు అంటే అది అనుకోలేదు అని చెప్పుకునే ధైర్యం లేదు మాకు. అలాగా మీరు అలా అర్థం చేసుకున్నారా, థ్యాంక్ యూ అండి అని ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ పిక్చర్కి అది సీడ్ అవుతుంది. కరెక్ట్. సమ్టైమ్స్ యాజ్ హి సెడ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్. దే థింక్ ఆఫ్ సంథింగ్ విచ్ వీ నెవర్ థాట్ ఆఫ్ అండ్ సే అదే కదా మీరు చెప్పాలనుకున్నది అంటారు. దాన్ని సే అది కూడా బాగుంది. ఇప్పుడు ఈ ఇండియన్ స్టోరీకి అట్లీస్ట్ 4 స్క్రీన్ ప్లేస్ ఆర్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. హీ విల్ డూ దిస్, ఆ తర్వాత ఇది అవుతుంది అని భవిష్యవాణిలా చెప్తున్నారు. బట్ that is how much expectation and imagination is there. So the job of a screenwriter is very difficult. ఈ సినిమాలో పనిచేసిన స్క్రీన్ రైటర్స్ మాత్రం కాదండి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ గురించి ఒక చిన్న ముక్క చెప్పాలి. మెయిన్గా కెమెరామ్యాన్ రవి వర్మన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. సార్ మీ టెక్నీషియన్స్కి సినిమా సైన్ చేసే ముందు వాళ్ళు ఎంత ఒక పెద్ద ఒక మౌంటైన్ని క్లైమ్ చేయబోతున్నారని వాళ్ళకి తెలిసి వస్తారు. అయినా మీరు ఆ మౌంటైన్ హైట్ పెంచుతారని నేను విన్నాను. మీ టెక్నీషియన్స్ని మీ ఈ సినిమాలో ఎలా ఇన్స్పైర్ చేశారు? వాళ్ళు మీకు ఎలాంటి అవుట్పుట్ ఇచ్చారు? అదే స్టోరీ చెప్తాను అందరికీ. స్టోరీ చెప్పి నా ఎక్స్పెక్టేషన్ ఏమి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెఫరెన్స్ ఏదైతే ఉంటే ఇలా అదే కాదు ఇలాంటి కేటగిరీ అని చెప్పేస్తే వాళ్ళు అర్థం చేసుకొని నేను అనుకున్నది కానీ ఇంకా బాగా అవుట్పుట్ ఇచ్చారు. రవి వర్మన్ గారు కానీ
ముత్తురాజు గారు కానీ. చాలా సింపుల్గా చెప్పేశారు. అంత సింపుల్ కాదు అది. అది ఆ కాన్వర్సేషన్ నేను చూశాను. నా తరపులో నుంచి నేను చెప్పుకోవాల్సింది, ఒక చిన్న డ్రెస్, బెల్ట్, దిస్ దట్, hair, mustache, so much discussion. Unless you are equally interested, you will be bored with Shankar. Because ఆ ఇంట్రెస్ట్ లేకపోతే ఏంటి ఏమేమో ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తూ ఉంటున్నారు, ప్రతి విషయానికి 100 విషయాలు చెప్తారు ఏంటి అని అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. ఇట్స్ అ ఛాలెంజ్. దట్ ఈస్ వై ఆల్ టెక్నీషియన్స్ ఎంజాయ్ వర్కింగ్ విత్ దెమ్, బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ గివింగ్ అ జాబ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్, which will make you and the film look unique. As a matter of fact, I've done so many films, and I always say, చూసానులే ఏముంది కొత్తగా అనే ఒక పొగరు ఉంటుంది అందరికీ. Every time when a good thing happens in a set, any film set, you suddenly become humble. అలా అనుకోకూడదు అనే that I felt in the first set, big set they put in పెద్ద ప్యాలెస్ సెట్లు అన్ని చూసాము. ఎంజిఆర్ గారు ఈ సినిమాలో సెట్స్ ఉంటాయండి. ఒక్కొక్క సెట్ ఒక ఫుల్ ఫిలిం బడ్జెట్ లో ఉంటుంది. అలాంటి స్కేల్ లో, అలాంటి ఇమాజినేషన్ లో I walked into the set. Usually as an actor I will put a chair and I will ఒక కార్నర్లో కూర్చొని రెడీ అయితే చెప్పండి అంటాను. But I went like a common tourist watching this golden set. Yes, same feeling. I walked. That itself, the scene gelichindi. That particular moment without any scene happening there, just a pan shot will become like any of his 7 wonders that he shows in the film. The set itself became that. That I know it took some time because schedule time that because they had to bring that particular paint, particular materials from Hong Kong, China. So it took time. Every step you take is not only cost but actual hard work by many people. We have heard of, you can see in the short trailer, we say mosaic tiles, marble tiles, whatever tiles we could think of. Here you see a glass floor. Money underneath is stacks of money. Building a set like that. అంటారంటే ఈ సినిమా సెట్లన్నీ ఒకే రోజు, మనం 6 years నుంచి సినిమా తీస్తున్నాం కదా, ఒకే రోజు అన్ని సెట్లని మనం చూడగలిగితే శంకర్ ఫిల్మ్ సిటీలో ఉంటుందని చెప్తున్నారు. అన్ని ఒక్కొక్క సెట్ ఒక యూనివర్సల్ స్టూడియోస్ లెవెల్లో ఉంటుంది. యాక్చువల్లీ ఐ ఆస్క్డ్ స్క్వేర్ బాక్స్ లా ఉంటుంది. ఈ సెట్ ఎంత కాస్ట్, ఈ 2 బాక్స్ వస్తుందా అని ఐ విల్ బి కౌంటింగ్ ద కాస్ట్ ఆఫ్ ద సెట్. అండ్ యూ ఫీల్ ఇంకా ఉందా సీను అంటే ఒక సీన్ 10 minutes, 7 minutes, దట్స్ ఆల్ సార్. వేరే ఫ్లాష్ బ్యాక్లో ఏమైనా వస్తుందా? రాదు సార్. సాంగ్ ఆలోచించాను సార్, నాకే పోస్ట్గా ఉంది. ఇంకోటి చెప్తానండి, నేను ప్రొడ్యూసర్ గారు చెప్పాను, సార్ ఇంత ఖర్చు పెట్టి సెట్ వేసాము, ఒక ఇది గోల్డ్ హౌస్ జ్యువెలర్స్ ఉంటారు కదా, ఒక యాడ్ తీసేస్తాం, బెస్ట్ మనకి కొంచెం కాస్ట్ రికవర్ అవుతుంది. యాడ్ తీసేసి ఆల్ జ్యువెలర్స్ ఒక్కొక్క రోజు వచ్చి యాడ్ షూట్ చేసుకోండి. బిగ్ జ్యువెలర్స్ షూట్ అండ్ యాడ్, కానీ పిక్చర్ రిలీజ్ తర్వాతే అది రావాలి అని ఒక కండిషన్లు పెట్టి చేయాలి. బట్ ఇట్ లుక్ లైక్ దట్ బికాజ్ ఇట్ సో మచ్ పాపులర్. And the reason why he has put that set, I like that more than it is not a dream. It's a reality. It's a real set. It's a real set, and there's a real man who has taken all that gold and built a useless palace. And he's a corrupt man. That point I liked because the showing wealth to just tickle the pedestrian కాదు ఇది. కోపం వచ్చేలా ఒక సెట్ వేయడం అనేది, ఇంత డబ్బు ఉంది మనం ఎందుకు ఇలా బాధపడుతున్నాం
ప్రజలు ఈ ఆకలి రాజ్యం టాయిలెట్ కూడా గోల్డ్ లో ఉంటుంది టాయిలెట్ అసలు డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో కూడా టాయిలెట్ గోల్డ్ లో ఉందని నేను చదివాను. సద్దాం హుసేన్ నేను విన్నాను. సదాం హుసేన్ అక్కడ కదా ముందు అక్కడ. సో ఈ సినిమా రిలీజ్ తర్వాత బంగారం యాడ్ ఎవరైనా తీయాలనుకుంటే ఈ సీక్వెన్సెస్ ని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి గోల్డ్ సెట్ కావాల్సిన బంగారం మాత్రం తీసుకోండి. ప్రతి దాంట్లో ఒక లెవెల్ ఒక హద్దు ఉండాలండి, ఆ హద్దు మీరకూడదు. ఇక్కడ ఈ సినిమాలో ఈయన పడిన కష్టాల గురించి మనం చాలా విన్నాం. నేను, లకుల్, సింహ అందరూ దగ్గర నుంచి చూసాం. రోజు 5 to 6 hours ఆయన మేకప్ మీద మాత్రం స్పెండ్ చేశారు. కానీ దాని గురించి మీరు ఆల్రెడీ విన్నారు, దాని గురించి మళ్ళీ మాట్లాడి నేను మిమ్మల్ని బోర్ చేయను. కానీ ఆ మేకప్ వేసుకోవడం స్కిన్ నుంచి ఒక చాలా ఇంచెస్ దూరంలో ఆ మేకప్ కంప్లీట్ అవుతుంది, ఒక కొత్త మొహం ఫామ్ అవుతుంది. డైరెక్టర్ గారు చెప్పారు భారతీయుడు 1లో సేనాపతి క్యారెక్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు కమల్ గారు ఫాదర్, ఆయన అంకుల్ ఫొటోస్ అన్ని తీసి ఫ్రంటల్ ప్రొఫైల్స్ కలిపి ఒక ఫేస్ క్రియేట్ చేశారు. అలాగే ఇప్పుడు 100 సంవత్సరాలు దాటిన ఏజ్లో సేనాపతి ఉన్నప్పుడు ఆయనకి కొత్త లుక్ ఉంది, ఆయనకు ఒక కొత్త పర్ఫార్మెన్స్ రావాలి. సార్ ఆ సేనాపతికి ఈ సేనాపతికి ఏ డిఫరెన్సెస్ మీరు తీసుకొచ్చారు? అండ్ మీ పర్ఫార్మెన్స్ మీరు లోపల యాక్ట్ చేస్తే అది బయట కనిపించడానికి ఎంతసేపు పడుతుంది? వాట్ ఇస్ ద ట్రావెల్ టైం? ఒక నవ్వుకి ట్రావెల్ టైం ఇక్కడ నుంచి బయట దాకా రావడానికి ఎంతసేపు పడుతుంది? If you want to complicate it, you can complicate it. బట్ మైక్లో మీరు మాట్లాడుతుంటే ఒకలాంటి ఎక్కువ వస్తాయి ఫీడ్బ్యాక్. ఆర్ ఫర్ సింగర్స్ టు గెట్ స్టేజ్ లో ఒక స్పీకర్ మానిటర్ స్పీకర్ పాడుతుంది, మనకు వినిపెడుతుంది. లేదా ఆ స్పీకర్ సౌండ్ మాకు వస్తుంది, దూరంలో ఉన్న ఒక స్పీకర్. అలాంటి మెకానిజం మన బాడీలో ఉంది. ఇఫ్ యూ వేర్ అ గ్లౌ, ఆఫ్టర్ సమ్ టైమ్ యూ లెర్న్ టు పికప్ థింగ్స్ వితౌట్ డ్రాపింగ్ దమ్. ఎంత ఫోర్స్ ఇవ్వాలో. సో సైన్స్ అంటే సైన్స్, సెన్సిబిలిటీ అంటే సెన్సిబిలిటీ. ఐ యూజ్ ఓన్లీ మై సెన్సిబిలిటీస్. ఐ డోంట్ థింక్ ఆఫ్ దిస్ క్యాల్కులేషన్ అని అనుకోలేదు. ఇఫ్ యూ లుక్ ఇన్ ద మిర్రర్ ఐఎమ్ స్మైలింగ్, బట్ కనిపించలేదు. ఆన్ ద వేలో ఉంది సార్, స్మైల్ ఆన్ ద వేలో ఉంది సార్. బట్ వాట్ ఐ లవ్డ్, ఐ స్టిల్ రిమెంబర్, ఎన్నో మందులు గురుగారు ఎన్నో మందులు కళలు నేర్పించారు. బట్ వన్ మ్యాన్ హు క్వైట్లీ డిడ్ ఇట్, గురు అంటే కూడా కోపం వస్తుంది, మైకేల్ వెస్మోర్. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్ టు గివ్ 4-5 photographs, బట్ అ మ్యాన్ సాట్ దేర్. ఈ ముక్కు, ఈ కళ్ళు, ఇది ఆఫ్టర్ ఏజ్ ఎలాంటి రింకిల్స్ వస్తాయి, హౌ విల్ ఇట్ స్టిల్ లుక్ లైక్ కమల్ హాసన్ అండ్ నాట్ లుక్ ఎగ్జాక్ట్లీ లైక్ హిమ్? The first to arrive on it is very difficult. He showed me at least before showing, because I didn't want to fail. Adi modatisariga oka full-fledged, so I must have rejected at least 5 before showing him. And when I say 5, it means at least 10 full days for every attempt. Oh.